హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ శరణ్. టుడే మనం మెంతుకూర చుక్కకూర కలిపి టమాటో వేసి కర్రీ చేసుకుందాం. చాలా హెల్తీగా ఉంటుందండి. ముందుగా మనం ప్యాన్ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టినాక హీట్ అయినాక కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయినాక మనం ఆనియన్ వేసుకుందామండి. ఆనియన్ వేసినాక ఒకసారి కలుపుకుందాం. నెక్స్ట్ కరివేపాకు వేసుకుందాం. ఆనియన్ వేగాలండి. ఈలోగా వేగనిద్దాం 5 మినిట్స్. చూసారు కదా, ఇలా వేగినాక ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం. 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేసినాక ఒకసారి కలుపుకుందాం. పచ్చివాసన పోయేదాకా వేగనిద్దాం. చూసారు కదా, ఇలా వేగినాక దీంట్లో మనం టమాటో యాడ్ చేద్దాం. టమాటో వేసినాక ఒకసారి కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ ఉంచుదామండి. టమాటో మెత్తబడినాక అప్పుడు ఆకుకూర వేసుకుందాం. చూసారు కదా, కొంచెం ఇలా లైట్గా మెత్తబడినాక మనం చుక్కకూరని మెంతుకూరని 2 యాడ్ చేద్దాం. ఇలా 2 ఆకుకూరలు యాడ్ చేసినాక ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న దాంట్లో 1/2 స్పూన్ పసుపు వేద్దాం. 1/2 స్పూన్. నెక్స్ట్ 1/2 ఏమో సాల్ట్ వేసుకుందామండి. మీకు తగినంత వేసుకోండి. ఒకసారి కలుపుకున్నాక మనం మూత పెట్టేసి 5 మినిట్స్ వేగనిద్దామండి. ఒకసారి కలుపుకుందామండి. నెక్స్ట్ ఇందులో మనం కొంచెం కారం వేసుకుందాం. కారం యాడ్ చేసుకుందాం. ఆకుకూర కదండి, కొంచెం కారం ఎక్కువైనా పర్వాలేదు, స్పైసీగా బాగుంటుంది. ఒకసారి కలుపుకున్నాక ఒకసారి మూత పెట్టి 5 మినిట్స్ వేగనిద్దాం. 5 మినిట్స్ వేగినాక కట్టేద్దామండి స్టవ్. ఒకసారి చూద్దామండి. చూసారా, మొత్తం దగ్గరగా వచ్చింది. అంతే అండి, చాలా సింపుల్, ఎంతో టేస్టీగా హెల్తీగా ఆకుకూర ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.